శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగలు హల్చల్ చేశారు. తిలకనగర్లోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు యువతను కొట్టి 1,50,000 రూపాయల నగదు అపహరించారు. ఈ దుశ్చర్యతో ఆ ప్రాంతం తీవ్ర కలకలం రేగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు అపరిచిత వ్యక్తులు తిలకనగర్లోని పూన గోవిందరావు ఇంటి దగ్గరకు దంపతుల్లా వచ్చారు. ఇంట్లో ఉన్న యువతను చూచి మీ నాన్న తరపున బంధువులమంటూ నమ్మబలికారు. పెండ్లు శుభలాకిస్తామని చెప్పి లోపలికి ప్రవేశించిన మరుక్షణమే యువతని రోషిని జుత్తు పట్టుకుని చితకబాత్తు డబ్బుల కోసం డిమాండ్ చేశారు. తన మెడలోని బంగారు గొలుసు తీసుకుని విడిచిపెట్టమని ప్రాధేయపడినా రోషినిని మేడపైకి తీసుకెళ్లి కబ్బోర్డు తెరిపించారు. కబ్బోర్డులోని కవర్లో దాచి ఉంచిన 1,50,000 రూపాయల నగదును దోచుకుని యువతను సోఫాలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. షాకు నుంచి తేరుకున్న రోషిని ఇరుగు పొరుగు వాళ్లతో పాటు తన తండ్రి గోవింద్కు ఫోన్లో సమాచారం అందించింది. ఇంటి యజమాని గోవిందరావు ఫిర్యాదుతో కాశీబుగ్గ పోలీసులు, సిసిఎస్ పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిని చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల చేతిలో చావు దెబ్బలు తిన్న యువతి రోషిని హైదరాబాద్లో ఓ సంస్థలో ఆమె ఉద్యోగం చేస్తోంది. సంక్రాంతి పండగని పలాసకు వచ్చింది. యువజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. ఫస్ట్ ఒక అతను వచ్చారు, ఇలా అనాథాశ్రమం నుంచి వస్తున్నాము, ఇలా డబ్బులు ఇవ్వండి అంటే ఇంట్లో అదే లేదు వెళ్ళిపోండి అంటే ఒకసారి చూడండి ఇలా ఫైల్ చూడండి మీరే డబ్బులు ఇస్తారు చూస్తా అంటే లేదు ఇంట్లో ఎవరు లేరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నాం. తర్వాత ఒక 10 minutesకి అలాగా ఇంకో ఇద్దరు వచ్చారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉన్నారు. ఎవరు అని అడిగితే డోర్ తీయకుండానే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగా కార్డు ఇవ్వాలమ్మా అంటే అప్పుడు డోర్ ఓపెన్ చేసి మళ్ళీ అది క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చినప్పటికి నా జుట్టు పట్టుకొని డబ్బులు ఉంటే ఇవ్వు ఇంట్లోని అది ఇది అని చెప్పాను. ఏం లేదు నా దగ్గర గోల్డ్ చైన్ ఉంది తీసుకోండి కావాలంటే అని అన్నాను. లేదు మాకు డబ్బులు ఇవ్వు గోల్డ్ వద్దు అని చెప్పి అంకుల్ ఆంటీ ఇద్దరు అన్నారు. తర్వాత అలా నన్ను పైకి తీసుకెళ్ళిపోయి రూమ్స్లో చెక్ చేసి ఆ డోర్తి ఈ డోర్తి అని అదో తీసాక క్యాష్ తీసుకొని మళ్ళీ అలానే డ్రాగ్ చేసుకొని కింద వరకు వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత పోయింది? 1,50,000. శ్రీకాకుళం జిల్లా టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టెక్కలి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయుడు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. విజయనగరం జిల్లా ఆర్మడ్ రిజర్వ్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దీపిక గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్మీ రిజర్వ్ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా ఆమె మనకి రాజ్యాంగం సంక్రమించిన అధికారాలను, విధులను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.